మార్చి 9న ఒకే రోజు 105 శంకుస్థాపనలతో చరిత్ర సృష్టిద్దామని ప్రకటించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఒకే రోజు 105 శంకుస్థాపనలు అంటే తమాషా ఏం కాదు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అవుతుంది. జగన్ రెడ్డి పాలనలో సాధ్యం కాదని చెప్పి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టీడీపీలో చేరారు. టీడీపీలో చేరినాక ఎమ్మెల్యే అయ్యారు. అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నాడు ఆయన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ అర్బన్ డివిజన్ల నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో ఒకే రోజు 105 శంకుస్థాపనలు అరుదైన సంఘటన అన్నారు. స్థానిక ప్రజలే శంకుస్థాపకులు కావడం అంతకన్నా గొప్ప విషయం అన్నారు. ఉదయం 6:30కే తొలి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. తాను 51 చోట్ల స్వయంగా పాల్గొంటానని, 54 చోట్ల కూటమి పార్టీ నేతలతో కలిసి తన సోదరుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి పాల్గొంటారన్నారు. కేవలం 60 రోజుల్లో ఈ పనులను పూర్తి చేసి ప్రజల చేత ఘనంగా ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని నిలుపుదామని పిలుపునిచ్చారు. ఎక్కడా హంగు ఆర్భాటాలు వద్దన్నారు. కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చరిత్ర సృష్టించే కార్యక్రమాన్ని మనం చేస్తున్నామని గుర్తు చేశారు. కార్యకర్తల కష్టం కన్నీళ్లు తనకు తెలుసు అన్నారు. కార్యకర్తల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారి కోసం ఎందాకైనా వస్తానన్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలని, రాజకీయ వేధింపులు వద్దన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు 105 కార్యక్రమాలు వైసీపీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ కళ్ళలో కూడా ఊహించుంటారు. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది.